అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి కామెంట్ సెక్షన్లో రైట్ మీరు ఆడియో క్లియర్ ఉంటే ఎస్ అని, వీడియో బఫరింగ్ లేకపోతే ఎస్ అని దయచేసి రిప్లై చేయండి. రైట్, చాలా ఇంపార్టెంట్ సెషన్. నాకు కొంత టైం దొరికింది. ఈ దొరికిన టైంలో స్టూడెంట్స్కి ఉపయోగపడే కొన్ని వండర్ఫుల్ రైట్ మార్వలస్ అమేజింగ్ షార్ట్ కట్స్ కొంచెం కష్టతరమైన టాపిక్ నుంచి డిస్కస్ చేద్దామని నేను లైవ్లోకి వచ్చాను. దయచేసి ఎవ్రీ వన్ హూ ఈజ్ వాచింగ్ దిస్ కైండ్లీ రిప్లై ఇట్ ఇన్ ద కామెంట్. మనం ఇంకో 2-3 నిమిషాల్లో టేక్ ఆఫ్ అవుదాము. దయచేసి అందరూ రిప్లై చేయండి సార్. నేను కూడా ఒకసారి చూసుకొని క్లాస్ కంటెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మిగతాది ఏది కూడా నేను డిస్కస్ చేయను. ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? అందరూ దయచేసి రిప్లై చేయండి. మీరు ఫ్రెండ్స్ గ్రూప్లో గనక ఎవరైనా కొంచెం అరిథమెటిక్లో ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా ఈ క్లాసు షేర్ చేయొచ్చు. వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్. రైట్, నేను కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పి నేను మీకు రైట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను సార్. ఒక చిన్న అప్డేట్, క్లాస్ స్టార్ట్ చేసి నేను బోర్డు పైన డిస్కౌంట్ అని రాసిన తరువాత నాన్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా నేను డిస్కస్ చేయను. అది మీ ఫోకస్కి దెబ్బతింటుంది. అండ్ మీరు ఈ టైంలో డిన్నర్ టైంలో మీరు నాతో స్పెండ్ చేసే 1 అవర్ టైం మీకు ట్రెమెండస్ వాల్యూ అడిషన్ అవ్వాలి. నేను డిన్నర్ చేసి నేను చెబుతున్న క్లాసు మీకు ఉపయోగపడాలి. గంట తర్వాత ఎస్ ఇట్ ఈజ్ వర్త్ స్పెండింగ్ అని మీరు అనుకోవాలి, నేను అనుకోవాలి. ఇట్స్ ఎ వెరీ మ్యూచువల్ ఎక్స్పెక్టేషన్. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, దయచేసి మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక గంటన్నర క్లాస్ తీసుకుంటాను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినా నెక్స్ట్ గంటన్నర ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్లు, ఫేస్బుక్ నోటిఫికేషన్లు దయచేసి స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. మొత్తం ప్రపంచానికంతా కూడా ఈ 1.5 అవర్ నేను లర్నింగ్ టైం అని చెప్పి యూ టెల్ ద వరల్డ్ దట్ ఐఎమ్ నాట్ అవైలబుల్. ఏ ఇంపార్టెంట్ కాల్ వచ్చినా దయచేసి వి విల్ స్పీక్ ఆఫ్టర్ ద క్లాస్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. నేను మీకు క్లాస్ తీసుకునేటప్పుడు నేను ఏ ఫోన్లు ఎత్తాను. ప్రిన్సిపల్ అయినా, డీన్ అయినా, ఎవరైనా కానీ రైట్ నా టీంకి చెప్తాను, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు కాల్ ఆఫ్టర్ ద క్లాస్ because that's how I respect the students who are sitting in the class. రైట్, దయచేసి అందరూ రిప్లై చేయండి. వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్. అందరూ రిప్లై చేయండి. ఎవరైతే క్లాస్ చూస్తున్నారో దయచేసి అందరూ కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉండి, వాట్సాప్ గ్రూప్లో ఉండి, మీ వాట్సాప్ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైనా ఉంటే రైట్ దయచేసి ఈ క్లాస్ లింక్ని ఫార్వర్డ్ చేయండి. ఎందుకనంటే మీరు చాలా చోట్ల అరిథమెటిక్ వినుంటారు, చాలా బుక్స్ ప్రాక్టీస్ చేసుంటారు. రైట్, అనిల్ నాయర్ సార్ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఏ విధంగా అయినా ప్రాబ్లమ్స్ చూస్తాడు, ఏ విధంగా అయినా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. ఒక క్యాట్ ఎగ్జామ్ టీచరు జనరల్గా ఒక మ్యాథమెటిక్స్ టాపిక్ని చూసే విధానం ఏంటి అనే ఒక అవగాహన మీకు వస్తుంది. చాలా బ్యూటిఫుల్ క్లాస్. ఈ క్లాస్ తీసుకోవడానికి అందరూ పర్ఫెక్టా సార్? ఎస్, నేను కామెంట్స్ చూస్తున్నాను. రైట్, దయచేసి మీరు ఏవైనా గ్రూప్స్లో ఉండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే కనుక వాళ్ళకు ఉపయోగపడే సెషన్ దయచేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఆల్ క్లియర్? రైట్, సో వి విల్ స్టార్ట్ ద క్లాస్. సార్, ఈరోజు టాపిక్ పేరు డిస్కౌంట్. అన్ని ప్రాబ్లంలు డిస్కౌంట్ మీద ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫస్ట్ చెప్తాను. రైట్, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. దయచేసి క్లాస్ మిడిల్లో ఏది కూడా రైట్ ఇది నేను మళ్ళీ డిస్కస్ చేయను. ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవరైతే బుక్స్ పర్చేస్ చేశారో మేమన్నీ కూడా స్పీడ్ పోస్ట్ చేశాము. ట్యూస్డే ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ మీరు ట్యూస్డే 2 o'clock తరువాత మీరు గనక రైట్ బుక్ ఆర్డర్ చేసుంటే వెనస్డే ఫస్ట్ హాఫ్ మీకు మేమన్నీ కూడా కొరియర్స్ స్పీడ్ పోస్ట్ 2 PM పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది. 2 PM పోస్ట్ ఆఫీస్ పర్సన్ వచ్చి 2 PMకి కలెక్ట్ చేసుకుంటాడు ఎవ్రీ డే.
కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, జనరల్గా స్పీడ్ పోస్ట్ 2:30 3:30 టైం ఉంటుంది, సాయంత్రం వరకు రైట్ వాళ్ళు మాకు అయిపోయింది అని అంటారు. మీరు గనక సెకండ్ హాఫ్లో గనక బుక్స్ కొరియర్ చేసుంటే జనరల్గా స్పీడ్ పోస్ట్ ప్రకారము మీకు 3 to 5 వర్కింగ్ డేస్ పడుతుంది. మధ్యలో కనుక వీకెండ్ గనక వచ్చి ఉంటే 3 to 5 వర్కింగ్ డేస్ పడుతుంది. 3 to 5 వర్కింగ్ డేస్లో మీకు ఈ బుక్ డిస్పాచ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దయచేసి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకు వాళ్ళు ఏం చేశారంటే, పోస్ట్ వెళ్ళిపోతే ఒక మెసేజ్ వస్తుంది, పోస్ట్ మీకు డెలివరీ అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది. అంటే మీరు ట్యూస్డే గనక బుక్ గనక తీసుకుంటే వెనస్డే కొరియర్ అయిపోతుంది, వెనస్డే టు థర్స్డే 1 డే, థర్స్డే టు ఫ్రైడే 1 డే, ఫ్రైడే టు సాటర్డే 1 డే, డిపెండింగ్ అపాన్ ద లొకేషన్, డిపెండింగ్ అపాన్ ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఒక రోజు ఎప్పుడు ఎక్స్ట్రా వేసుకోండి సార్. సండే ఉంది కాబట్టి సండే టు మండే, సండే తీసేస్తున్నా, మండే టు ట్యూస్డే. అంటే మీరు ట్యూస్డే గనక బుక్ తీసుకుంటే వెనస్డే కొరియర్ అవుతే గనక మీకు నెక్స్ట్ ట్యూస్డే, మ్యాక్సిమం ట్యూస్డే వరకు బుక్ రావాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 వర్కింగ్ డేస్ వేసుకోండి. వేయకపోతే నేను మన ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఒక నంబర్ ఇస్తాను, వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకోవచ్చు. దయచేసి తొందరపడకండి. ఇది బుక్ కొరియరు బ్లింకిట్, గోఫరు, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లాంటిది కాదు, కొంచెం టైం పడుతుంది. ఇది ఫస్ట్ థింగ్. రైట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరైతే బుక్ తీసుకున్నారో 590 + 90 రూపీస్కి, 590 + 90 రూపీస్కి నేను ఎక్స్ట్రాగా మీకు 16 బుక్స్ ప్రింటబుల్ పీడిఎఫ్ ఫార్మాట్లో, ఇది ఒక 4500+ పేజెస్ ఉంటుంది. 16 బుక్స్ ప్రింటబుల్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. మన కాన్సెప్ట్ బుక్స్, ఫండా బుక్స్ అండ్ క్లాస్ రూమ్ నోట్స్ ఇది కూడా నేను ఫ్రీగా ఇచ్చాను. మీకు గనక గూగుల్ డ్రైవ్ లింక్ వచ్చుంటే దయచేసి రిక్వెస్ట్ యాక్సెస్ అడగండి. ఎవరైతే మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెస్ గనక మీ తరపున కనుక ఇన్వైట్ కనుక చేసి అది మీరు అప్డేట్ చేయకపోతే మీ కొరియర్ కూడా వెళ్ళదు సార్. మీరు కొనుక్కున్నారు, మీకు యాక్సెస్ ఇస్తాను, మీరు కొనుక్కున్నారు, మీ ఫ్రెండ్స్ అందరికీ యాక్సెస్ ఇవ్వను. ఈజీగా టీం వాళ్ళు దొరకబడతారు, మీకు అనవసరంగా ఒక బ్యాడ్ బిగినింగ్ అవుతుంది. దీంతో పాటు 15 డేస్ వీడియో యాక్సెస్ కూడా ఇచ్చాం. ఎందుకంటే ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి 15 డేస్ వీడియో యాక్సెస్ ఇచ్చాం. రైట్. మీ అందరికీ తెలుసు, ఆఫీస్ డ్యూరింగ్ ది ఆఫీస్ అవర్ టీం వాళ్ళు కుదురుతూ అప్పుడప్పుడు నా దగ్గర ఈ నెంబర్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ బుక్స్ తీసుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఈ రెండు కాకుండా నేను ఇంకోటి కూడా మీకు చెప్పాను, కొన్ని లైవ్ క్లాసెస్ తీసుకుంటాను అని చెప్పాను. సార్ ఏంటి సార్ ఈ లైవ్ క్లాసెస్? చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఫస్ట్ లైవ్ క్లాస్. రైట్. ఇది అందరికీ ఒక రోజు మన ఛానల్లో ఉంటుంది. కానీ ఫ్యూచర్లో జరిగే లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఓన్లీ యాప్, ఈ కోర్సు ఎవరికైతే మేము కోర్స్ ఇచ్చామో వాళ్ళకే ఈ కంటెంట్ కనబడుతుంది. ఫస్ట్ డెమో క్లాస్ కాబట్టి ఇట్ ఈజ్ ఓపెన్ టు పబ్లిక్. కొంతమంది స్టూడెంట్స్కి నా స్టైల్ ఆఫ్ టీచింగ్ తెలవడానికి కావచ్చు. రైట్. కొంతమంది ఇది ఫ్రీ కంటెంట్. ఫస్ట్ క్లాస్ ఫ్రీ కంటెంట్, డిస్కౌంట్ అనేది ఫ్రీ కంటెంట్. సార్ ఈ క్లాస్ ఎంతసేపు ఉంటుంది సార్? ఈ క్లాస్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను 60 నుంచి 90 నిమిషాలు చెప్పడానికి. కుదిరితే గనక మీరు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకుండి, నాకు ఎనర్జీ ఇంకా ఉంటే క్లాసు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. 60 నుంచి 90 నిమిషాలు, 60 to 90 minutes. ఇది చాలా మంది అడుగుతున్న ఫస్ట్ అప్డేట్. సో దయచేసి కొంచెం రెస్ట్లెస్ ఫీల్ అవ్వకండి. మీరు ఇది రాకపోయినా బుక్ తీసుకుంటే ఇది మీకు ఖచ్చితంగా రావాలి. యు ఆర్ ఎ ప్రివిలేజ్డ్ స్టూడెంట్. 1, 2, 3 ఈ బుక్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఇవి.
ఇది కాకుండా మీకు ఇంకో బెనిఫిట్ కూడా ఇచ్చాను. అనిల్ నాయర్ క్లాసెస్ ఫ్యామిలీ అయ్యారు కాబట్టి మీరు ఫ్యూచర్లో ఏ కోర్స్ తీసుకున్నా మీకు 10% డిస్కౌంట్ ఉంది. నీకు జస్ట్ సార్ నేను ఓల్డ్ స్టూడెంట్ అంటే మీకు 10% డిస్కౌంట్ ఉంది. బికాజ్ యు ఆర్ ఆల్రెడీ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ఇది మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్. లైవ్ క్లాసెస్ నేను మీకు చెప్పాను కొన్ని లైవ్ క్లాసెస్ తీసుకుంటానని. ఈ క్లాస్ తర్వాత జరిగే లైవ్ క్లాసెస్ క్లాస్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఎవరైతే కోర్స్ పర్చేస్ చేశారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది. దీని మీద నేను మీ ఇన్పుట్ కూడా తీసుకోవాలి, అది చెప్తాను. వీడియో కోర్స్ యాక్సెస్ ఉంది. 16 పుస్తకాలు ప్రింటబుల్ ఫార్మాట్లో ఉంది. బుక్ కూడా కొరియర్ వస్తుంది. రైట్, 1 2 3 4 డిస్కౌంట్, 10% డిస్కౌంట్. అందుకే చాలా మంది తీసుకుంటున్నారు. ఇంకెవరైనా తీసుకోకపోతే ఈ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్స్ ఉంటే గనక వాళ్ళు మీకు ఆర్డర్ చేస్తారు. కొన్ని ఉండొచ్చు 5 10 వరకు. రిపీటెడ్గా మనం ప్రింటింగ్ ఇస్తూనే ఉన్నాం. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నేను మీ ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాను. లైవ్ క్లాస్ చూసే ప్రతి ఒక్కరు మనము నెక్స్ట్ జరగబోయే లైవ్ క్లాస్కి సార్ నాకు మీరు ఈ టాపిక్స్ చెప్తే బాగుంటుంది అని దయచేసి కామెంట్ సెక్షన్లో రాయండి. ప్లీజ్ రైట్ ఇన్ కామెంట్స్. నేను నాకొచ్చిన టాపిక్స్ చెప్పదలుచుకోలేదు, మీకు కావలసిన టాపిక్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడు మీ యొక్క ఇన్పుట్ ఇంపార్టెన్స్. ప్లీజ్ రైట్ ఇన్ కామెంట్స్. నేను కామెంట్స్ చూస్తాను. ఒకసారి మొబైల్ ఇవ్వండి. దయచేసి మీకు ఏ టాపిక్ కావాలని మీరు మెన్షన్ చేయండి. నేను లైవ్ క్లాస్ చూస్తున్నాను. మా టీం వాళ్ళని కూడా కొంచెము ఈ టాపిక్స్ నోట్ చేసుకోండి. వాటి మీదనే మనము లైవ్ క్లాసెస్ చేద్దాం. దయచేసి టాపిక్స్ మెన్షన్ చేయండి సార్. ఒకసారి మీకు ఏ క్లాసెస్ కావాలి, నేను ఆ క్లాసెసే చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఏ టాపిక్ కావాలి మీకు చెప్పండి. దొరస్వామి, ప్రశాంత్ కుమార్, సయ్యద్ సీమా, ఈచ్ అండ్ ఎవ్రీవన్ మీకు ఏ టాపిక్స్ లైవ్ క్లాసెస్లో మాకు కొంచెం కష్టంగా ఉంది సార్ అని చెప్పి దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ఇన్పుటే నా క్లాస్. నాకు వచ్చింది చెప్పడం కాదు సార్. మీరు డిఫికల్ట్గా ఫీల్ అయ్యే టాపిక్ని సింప్లిఫై చేసి బెస్ట్గా చెప్పడమే నా బాధ్యత. ఎవ్రీబడి కైండ్లీ స్పెసిఫై విచ్ టాపిక్ యూ రిక్వైర్. క్లాస్ ఇంకో మనం 1 minute డిస్కస్ చేద్దాం. దయచేసి మీరు ఇబ్బంది పడే టాపిక్ చెప్పడంలో మీకు మొహమాటం ఏంటి సార్? మీకేం కావాలో చెప్పండి. రైట్, కొంతమంది ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. దయచేసి కామెంట్స్ పెట్టిన తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి క్లాస్ వింటున్నారో మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కనుక ప్రిపేర్ అవుతే రైట్, దయచేసి వాళ్లకు ఒకసారి క్లాస్ చూడమని క్లాస్ లింక్ పంపించండి. మీరు రియల్గా అనిల్ నాయర్ సార్ మ్యాథ్స్ వే ఆఫ్ టీచింగ్ డిఫరెంట్గా ఉంటుంది అని మీరు గనక బిలీవ్ చేస్తే ఈ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి సార్. రైట్, సో మనకు నంబర్ సిస్టమ్ గురించి, మెన్సురేషన్, ఆల్జీబ్రా. నేను ఇంకో 10-20 seconds మీ కామెంట్స్ చూస్తాను. దయచేసి కామెంట్స్ పెట్టండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఇదొక ఫీడ్బ్యాక్ రాయండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఒక చిన్న ప్రైజ్లో ఒక ఫౌండేషన్ కోర్స్ ఒకటి మనం చేద్దాం. కుదిరితే కామెంట్ సెక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకు రేపు పొద్దున లైవ్ క్లాస్కి ఉపయోగపడుతుంది. రైట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి సార్. ఈ క్లాస్ తర్వాత మీకు డిస్కౌంట్ చూసే పద్ధతి నేను మీది మారుస్తాను. నాతోటి జస్ట్ ట్రావెల్ అవ్వండి అంతే. రైట్, ఎక్కువసేపు నాతో ట్రావెల్ అవ్వండి. నేను చూసే విధానము మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. రైట్, పర్సంటేజెస్, ట్రిగ్నోమెట్రీ కొంచెం అన్ని కామెంట్స్ రాసిన తర్వాత ఈ ఫోటో ఒకటి తీసుకోండి, నాకు వాట్సాప్ పంపించండి. రైట్, సో మీరు కామెంట్స్ పెడుతూ ఉండండి సార్. మనము లైవ్ క్లాసు మీకేది కావాలో రైట్ మెన్షన్ చేయండి. మీరు నన్ను కొన్ని అడిగారు సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సలెంట్ అప్డేట్, అద్భుతంగా వస్తుంది బుక్. రైట్, మన అడ్వాన్స్ మ్యాథ్స్ అసలు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ మీద రైట్ అంత మంచి క్వాలిటీ బుక్ లేదు.
అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఒక్క బుక్ కాదు సార్, ఒక్క బుక్ కాదు, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2. ఏదో చేస్తే నీట్గా నేను మీకు వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 ఇది ఎవరికైనా అడగండి, సార్ నాకు బుక్ వచ్చింది, వీడియో కోర్స్ వచ్చింది, 16 పుస్తకాలు వచ్చినాయి, 10% డిస్కౌంట్ వచ్చింది. ఓన్లీ బుక్కే మీకు బయట మార్కెట్లో కట్ కాపీ పేస్ట్ బుక్కే 700 రూపాయలకు అమ్ముతారు. ఐ వాంట్ టు గివ్ మోర్ టు యూ రాదర్ దాన్ రిసీవింగ్ ఇట్. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 రెండు ఇంత పెద్ద బుక్ ఉంటుంది సార్. రైట్, పొద్దున రాత్రి టీం వాళ్ళు కష్టపడుతున్నారు. ఇది మనకు జనవరి 1కి రిలీజ్ అవుతుంది, జనవరి 1కి రిలీజ్ అవుతుంది. ఇది బైలింగ్వల్ బుక్ సార్. మొట్టమొదటగా అనిల్ నాయర్ సార్ రాసిన తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం టిఎం అండ్ ఈఎం బైలింగ్వల్ బుక్ జనవరి 1 రిలీజ్ అవుతుంది, జనవరి 1 రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ ఆఫర్ మీద నేను ప్రీ బుకింగ్ డిసెంబర్ 25కి ఓపెన్ అవుతుంది, డిసెంబర్ 25కి ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 25 రోజు ఒక లైవ్ క్లాస్లో నేను డీటెయిల్డ్గా నేను మీకు మొత్తం ఎలా ఉంటుంది చూపెడతాను. మళ్ళీ ఏం చేస్తానంటే సార్, డైరెక్ట్గా బుక్ మీరు ఆర్డర్ చేయకుండా ఈ బుక్లో ఉన్న మొత్తము చాప్టర్ ఏదైతే మీకు వస్తుందో చాప్టర్ వైజ్ పీడిఎఫ్ కోర్స్ ఒకటి చాలా తక్కువ ప్రైజ్లో పెడతాను. అది మీరు తీసుకొని జామెట్రీ మొత్తం అన్ని చాప్టర్స్ ఉన్నాయా చూడండి, మెన్సురేషన్ అన్నీ ఉన్నాయా చూడండి, క్యూబ్ అన్నీ ఉన్నాయా చూడండి. చాలా తక్కువ ప్రైజ్లో నాకు మీరు సార్ బుక్ కాస్ట్ ఎక్కువ అని నాతోటి ఏమీ డిస్కస్ చేయదు. చాలా తక్కువ ప్రైజ్లో ఫస్ట్ బుక్లో ఏమొస్తుందో మొత్తం చూసుకోండి, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా పెడతాను. ఎస్ నాకు కావాల్సింది ఇది అనుకుంటే అప్పుడు మీరు ఆర్డర్ చేసుకోండి. నాకు మీ కష్టార్జితము ప్రతి ఒక్క రూపాయి విలువ నాకు తెలుసు సార్. రైట్, చాప్టర్ వైజ్ పీడిఎఫ్ కోర్స్ ఒకటి 25th లాంచ్ చేస్తాను, చక్కగా మీరు చూసుకోవచ్చు. రైట్, బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది జనవరి 1 రిలీజ్. ఇంకొక శుభవార్త, మోస్ట్ లైక్లీ రిపబ్లిక్ డే రోజు జనవరి 26 రోజు, జనవరి 26 రోజు ఆర్ బిఫోర్ కూడా, దానికి ముందు కూడా అరిథమెటిక్ బుక్ కూడా రిలీజ్ అవుతుంది సార్. అరిథమెటిక్ బుక్ కూడా రిలీజ్ అవుతుంది మనకు నెక్స్ట్ ఇయర్. అరిథమెటిక్ బుక్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ 2 books, ఇంగ్లీష్ ఒక బుక్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక బుక్, రీజనింగ్ ఒక బుక్. ఈ అన్నీ కూడా మార్చ్ 31 లోపల రిలీజ్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు దానికి తగ్గట్టు బుక్, ఎస్ఎస్సి సిజిఎల్ దానికి తగ్గట్టు బుక్, క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సిలబస్ని బట్టి బుక్స్. చాలా బుక్ రైటింగ్ మీద నేను టైం స్పెండ్ చేస్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎవరైతే తెలుగు మీడియం బైలింగ్వల్ బుక్ అవ్వాలనుకుంటున్నారో నేను మీకు చెప్తున్నాను సార్, జనవరి 1కి బుక్స్ కొరియర్ వెళ్ళిపోతాయి. డిసెంబర్ 25 నుంచి ప్రీ బుకింగ్ ఉంటుంది. ప్రీ బుకింగ్ అంటే ముందే బుక్ చేసుకుంటే కొంత ఫ్రీ ఆఫర్ వస్తుంది మీకు. రైట్, దాంట్లో చాప్టర్ వైజ్ పీడిఎఫ్ కోర్స్ అది కూడా చాలా తక్కువ ప్రైస్లో పెడతాను. జస్ట్ చూసుకోవాలి నాకు నేను అనుకున్నవి అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి. 26కి అరిథమెటిక్ బుక్, డిఐ బుక్, రీజనింగ్ బుక్, ఇంగ్లీష్ బుక్ ఇవన్నీ కూడా మార్చ్ 31 లోపు రిలీజ్ అవుతాయి. 2026 అనేది అనిల్ నాయర్ క్లాసెస్ సంస్థకు, అనిల్ నాయర్కి ది బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద ఇయర్ అవుతున్నలో ఏం సందేహం లేదు. ఇది కొంతమంది స్టూడెంట్స్ అడిగింది. దయచేసి కామెంట్ స్క్రీన్ ఫోటో తీసుకున్నారు కదా సార్, అది నాకు పంపించండి. మీరు చెప్పిన టాపిక్స్నే నేను కొన్ని కవర్ చేస్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం టాపిక్లోకి వెళ్దాం సార్. మనము రైట్, ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ సార్. చాలా మంది లాస్ట్ మంత్ మనం ఈ ఆఫర్ పెట్టాం, సెలబ్రేటింగ్ హార్వర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్ విత్ ఆల్ స్టూడెంట్స్. 2 year వ్యాలిడిటీ కోర్సులోని పెట్టాం, 4-5 రోజులు పెట్టాం. ఆల్మోస్ట్ 100 నుంచి 150 మంది సార్ ఇప్పుడు నోటిఫికేషన్స్ ఏమీ లేవు సార్, 2 yearsలో డెఫినెట్గా వస్తుంది సార్, మంచి డిస్కౌంట్లో ఉంటే 2 years తీసుకోనని
100+ మెసేజెస్ మాకు వచ్చాయి. మా టీం వాళ్ళు సార్ అందరూ 2 ఇయర్స్ అడుగుతున్నారు సార్, కొంచెము మీరు హెవీ డిస్కౌంట్ తోటి ఏంటంటే మళ్ళీ మనము కొన్ని డేస్కి ఆ ఆఫర్ ఓపెన్ చేస్తున్నాము. కొన్ని డేస్కి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు బ్యానర్లో 2 ఇయర్ వ్యాలిడిటీ కోర్స్ మీకు కనబడుతుంది. 2 సంవత్సరాల వ్యాలిడిటీ కోర్స్, రైట్? 2 ఇయర్స్ మీరు చక్కగా ల్యాప్టాప్ మొబైల్లో చూసుకోవచ్చు. 70% డిస్కౌంట్ ఉంటుంది, రైట్? దాని యాక్చువల్ ప్రైస్ చాలా కాస్ట్లీ ప్రైస్, దానికి మనం ఫైనల్ ప్రైస్ ఇది వస్తుంది. 2 సంవత్సరాల వ్యాలిడిటీ కోర్స్ 70% డిస్కౌంట్ తోటి మనం అవైలబుల్గా ఉంది. చాలా లిమిటెడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే రిక్వెస్ట్ అడిగారో వాళ్ళ కోసమే తిరిగి ఈ ఆఫర్ని రీఇనిషియేట్ చేయడం జరిగింది. 50 కావచ్చు, 100 కావచ్చు, 150 కావచ్చు, 200 మంది. మీరు అడిగిన దాన్ని బట్టే నేను కోర్స్ కస్టమైజేషన్ చేస్తాను. సార్ ఎవరైతే నెక్స్ట్ 2 ఇయర్స్లో నేను, నా బ్రదర్, ఎల్డర్ సిస్టర్, యంగర్ బ్రదర్, 2 సిస్టర్స్, వీ వాంట్ ఏ 2 ఇయర్ వ్యాలిడిటీ, కంఫర్టబుల్గా స్లోగా చూసుకోవాలి సార్. మరీ అంత అనిల్ నాయర్ క్లాసెస్లో చాలా కాస్ట్లు ఉంటాయి సార్, నేనే చెప్తున్నాను. కానీ కొంచెం మంచి హెవీ డిస్కౌంట్ తోటి కావాలి అని అంటే మీరు ఈ 2 ఇయర్ వ్యాలిడిటీ కోర్స్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. దయచేసి మీరు ఆల్రెడీ ఎవరైతే అడిగారో ఇమీడియట్గా ఇప్పుడు వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు. 70% డిస్కౌంట్. ఇవన్నీ లైవ్ క్లాసులు అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. 70% డిస్కౌంట్. యాక్చువల్ ప్రైస్ ఇది డిస్కౌంటెడ్ ప్రైస్, ఇది డిస్కౌంటెడ్ ప్రైస్. ఆల్రెడీ మీరు ఏదైనా ఒక కోర్స్ అయినా తీసుకొని ఉంటే మీకు ఈ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ కూడా అడిగితే మా టీం వాళ్ళు కూపన్ పంపిస్తారు. 2 ఇయర్ వ్యాలిడిటీ కోర్స్ ఎట్ 70% డిస్కౌంట్ ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉంది. లిమిటెడ్ పీపుల్కి అవైలబుల్గా ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అవైలబుల్గా ఉంది. 70% డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా మీరు లాస్ట్ మంతే తీసుకోవాల్సింది. లాస్ట్ మంత్ 80% డిస్కౌంట్ ఉండే, లాస్ట్ మంత్ మీరు తీసుకోలేదు. ఈ మంత్ 70% డిస్కౌంట్ అయింది, రైట్? దీని తర్వాత ఇంకా ఫర్దర్గా ఏముండదు. అంటే 7,999కి మీకు 2 ఇయర్ వ్యాలిడిటీ వస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా తీసుకోవచ్చు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది డిస్కౌంట్. దయచేసి అందరూ నోట్బుక్ పెన్నుతోటి రెడీగా ఉండండి సార్. సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. డిస్కౌంట్, రాయతి, డిస్కౌంట్, డిస్కౌంట్. నేను మీ దగ్గర కొన్ని కోరుకుంటున్నాను సార్. మీరు నాతో పాటు సిన్సియర్గా 1.5 గంట చదవాలి అని అంటే దయచేసి మీ దగ్గర ఒక నోట్బుక్ పెన్ ఉండాలి సార్. నోట్బుక్ పెన్ ఉండాలి, నోట్బుక్ పెన్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు గనక మొబైల్లో వింటే, మీ దగ్గర హెడ్ ఫోన్స్ గనక ఉంటే దయచేసి మీరు కూర్చునే ప్లేస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్గా సీరియస్ అండ్ సిన్సియర్ అటెన్షన్, సీరియస్ అండ్ సిన్సియర్ అటెన్షన్. అప్పుడప్పుడు మధ్యలో నేను కామెంట్స్ అడుగుతూ ఉంటాను, మీ ఫీడ్బ్యాక్స్ని నేను రిప్లై చేస్తూ ఉంటాను. సీరియస్ అండ్ సిన్సియర్ అటెన్షన్. ఎందుకంటే నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ మీకు టెక్స్ట్ బుక్లో దొరకవు. చాలా జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఎక్కడైతే నేను ఇంపార్టెంట్ కీ పాయింట్ అన్నానో దానికి స్టార్ మార్క్ పెట్టానో అది మీ నోట్స్లో ఉండాలి. కీ పాయింట్ పెట్టానో, స్టార్ మార్క్ పెట్టానో అది మీ నోట్స్లో ఖచ్చితంగా ఉండాలి, రైట్? పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, క్లాస్ ఇప్పుడు బిగినింగ్ వింటున్నారు కదా సార్, క్లాస్ అయిపోయేంత వరకు మీరు క్లాసు వింటేనే ఈ క్లాసు మీకు ఉపయోగపడుతుంది. ఫేస్బుక్లో మెసేజ్ వచ్చింది, ఇన్స్టాలో రీల్ చూడాలనిపిస్తుంది, దయచేసి ఇప్పుడే క్విట్ అవ్వండి. ఒక చాప్టర్ మీద నాకు ఏం వర్క్ అయిందంటే
నేను చదువుకునడానికి కూర్చున్నాను అనుకోండి, ప్రపంచానికి నాకు సంబంధమే లేదు. 2 గంటలు చదవాలంటే 2 గంటలు చదవాలి. నా ఆ యొక్క యాటిట్యూడ్ మీకు రావాలని కోరుకుంటున్నాను. దయచేసి టైంపాస్కి ఒక 2 నిమిషాలు చూస్తా, 3 నిమిషాలు చూస్తా, దయచేసి నేను టైంపాస్ టీచర్ని కాదు, నేను ఎంటర్టైన్మెంట్ టీచర్ని కాదు. రైట్, నాకున్న బిజీ షెడ్యూల్లో సడన్గా నాకు 1.5-2 గంటలు ఖాళీగా దొరికితే పిల్లలకు చదువు చెప్దామని చెప్పి వచ్చిన లైవ్ క్లాస్ టీచర్ని. దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. అండ్ నేను చాలా సీరియస్గా క్లాస్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. నో సీరియస్, నో నాన్ సీరియస్నెస్, నో నాన్ ఎంటర్టైన్మెంట్, ప్యూర్ గోల్డ్ స్టాండర్డ్ కంటెంట్. గోల్డ్ స్టాండర్డ్ కంటెంట్. 90 నిమిషాలు మీ టైం కావాలి సార్ నాది. గోల్డ్ స్టాండర్డ్ కంటెంట్. మీకు ఆల్రెడీ రాయతీ మీద ఒక అవగాహన ఉంటుంది. రైట్, అది కాకుండా కొంచెం డిఫరెంట్ డైరెక్షన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొన్ని మెథడ్స్ని మనము చూద్దాం. ఫస్ట్, అసలు రాయతీ అంటే ఏంటి? డిస్కౌంట్. దయచేసి నాతో పాటు రాయండి. ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళాను. సపోజ్గా నేను వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక హార్డ్ డిస్క్ తీసుకున్నా. ఇదేదో హార్డ్ డిస్క్ ఉంది, దీనిపైన 5,000 రూపాయలని రాస్తున్నది. వస్తువు పైన ఉన్న ధర దీనిపైన 5,000 రూపాయలు ఉన్నది. 5,000 రూపాయలు ఉంది. 5,000 రూపాయలు ఉంది. దీన్ని మనము మార్కెట్ ప్రైస్ అని అంటాం. ఎంపీ. ఏదైతే ప్రోడక్ట్ మీద ధర ఉన్నదో దాన్ని నేను మార్కెట్ ప్రైస్ అని అన్నాను. ఏదైతే ప్రోడక్ట్ మీద ధర ఉందో దాన్ని నేను మార్కెట్ ప్రైస్ అని అన్నాను. నేను వెళ్ళి షాప్లో నాకు హార్డ్ డిస్క్ ఇవ్వండి అంటే 5,000 రూపాయలు సార్ అని చెప్పి ఆయన అన్నాడు. రైట్, నేను అడిగా ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందా అంటే, మీరు నా రిపీట్ కస్టమర్ సార్, నేను మీకు డిస్కౌంట్ ఇస్తా సార్, 500 రూపాయలు డిస్కౌంట్ సార్, నేను మీకు ఈ హార్డ్ డిస్క్ని 4,500 రూపాయలకే అమ్ముతాను సార్ అన్నాడు. ఆయన చెప్పిన ధర 5,000, ఆయన నాకు అమ్మిన ధర 4,500. రైట్, ఆ మధ్యలో తేడానే రాయతీ అని అన్నాం. డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి నేను ఆ వస్తువు ఎంత అని అడిగితే 5,000 అన్నాడు. 5,000 అని చెప్పిన వ్యక్తే, సార్ నేను మీకు 500 రూపాయలు తగ్గిస్తున్నా సార్ అని చెప్పి 4,500 రూపాయలకు అమ్మాడు. ఆ మధ్యలో వచ్చిన తేడానే డిస్కౌంట్ రాయతీ అని అన్నా. డిస్కౌంట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎంపీ మైనస్ ఎస్పీ. షాప్ కీపర్ చెప్పిన ధర ఆర్ వస్తువు మీద ఉన్న ధర, అమ్మిన ధర మధ్యలో వ్యత్యాసాన్ని రాయతీ అని అన్నా. 5,000 చెప్పిన వ్యక్తి దాని మీద 500 తగ్గించాడు. దేని మీద తగ్గించాడు? 5,000 మీద తగ్గించాడు. 5,000 ఏంటి? హార్డ్ డిస్క్ పైన ఉన్న ధర. డిస్కౌంట్ అనేది ఎప్పుడూ కూడా మార్కెట్ ప్రైస్ మీదనే క్యాల్కులేట్ చేస్తారు. 5,000 మీద రైట్, 500 డిస్కౌంట్. ప్రాఫిట్ అనేది ఎప్పుడూ కూడా కొన్న ధర మీదనే క్యాల్కులేట్ చేస్తారు. లాస్ ఎప్పుడూ కూడా కొన్న ధర మీదనే క్యాల్కులేట్ చేస్తారు. రైట్, ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ కొన్న ధర మీద ఎట్లా క్యాల్కులేట్ చేస్తారో, రాయతీ కూడా మార్కెట్ ప్రైస్ మీదనే క్యాల్కులేట్ చేస్తారు. నా ఇక్కడ చూడండి సార్, ఈ టేబుల్ మీకు అర్థమైపోయింది అనుకోండి, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ మీ క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, చేంజ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ. ఇనీషియల్గా ఉన్న వాల్యూ ఐవి, మారిన తర్వాత వచ్చిన వాల్యూ ఎఫ్వి, ఫైనల్ వాల్యూ. చేంజ్ అనేది ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ. ఏంటి సార్ ఈ చేంజ్? ఇప్పుడు దీన్ని మనం కొంతమంది ఏమంటామంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వలెంట్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని అంటాం.
ఇనీషియల్ వాల్యూ కాస్ట్ ప్రైస్ అయింది, ఫైనల్ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ అయింది, రైట్. దాని తర్వాత డిస్కౌంట్ ఈజ్ ఎంపీ మైనస్ సిఎస్పి, ఎంపీ మైనస్ సిఎస్పి. లాస్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మీరు చూస్తే అన్నీ కూడా దీని మీదనే డిపెండ్ అయి ఉంది. ఎక్కడైతే బాక్స్ పెడుతున్నానో దయచేసి దాన్ని మీరు నోట్స్లో డబల్ పాయింటర్గా రాసుకోండి. చేంజ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ. ఒక కొన్న ధర 20, అమ్మిన ధర 30, 20 మీద 10 పెరిగింది. ప్రాఫిట్ ఎప్పుడూ కూడా కొన్న ధర మీదనే క్యాలిక్యులేట్ చేస్తాను. 5,000 ఉన్న హార్డ్ డిస్క్ 500 తగ్గించాను. డిస్కౌంట్ ఎప్పుడూ కూడా మార్కెట్ ప్రైస్ మీదనే యాక్ట్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్. ఇంకోటి పర్సంటేజ్ చేంజ్. పర్సంటేజ్ చేంజ్ అంటే చేంజ్ ఆన్ ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100%. శాతం రూపంలో చేంజ్ కావాలి అని అంటే పర్సంటేజ్ చేంజ్ ఈస్ చేంజ్ ఆన్ ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100%. ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ దేని మీద క్యాలిక్యులేట్ చేశాను? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశాను. ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్. అదే సపోజ్గా మార్జిన్ పర్సంటేజ్ అనుకో, మార్జిన్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాము? సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. మార్జిన్ అపాన్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100%. ఇంటూ 100%. అదే డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నాం అనుకోండి, ఏంటి సార్ చేంజ్ ఏంటి? డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఎలా చెబుతున్నానో అలానే రాసుకోండి. మనము ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇస్తాం సార్. ఎప్పుడు ఏ ట్రీట్మెంట్ ఇస్తాం అనేది ఒక 5-10 ప్రాబ్లమ్స్లో మీకు అర్థమవుతుంది. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఈ స్లైడ్లో మీరు 2 థింగ్స్ మీకు ఇంపార్టెంట్. ఏంటి సార్ ఆ 2 థింగ్స్? ఇది సార్, చేంజ్ అంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ. చేంజ్ అంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ. చేంజ్ పర్సంటేజ్ పెరుగుదల శాతము, తగ్గుదల శాతం. పర్సంటేజ్ చేంజ్ అంటే చేంజ్ అపాన్ ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100%. సేమ్ ఇదే చేంజ్ పర్సంటేజ్. ఈ 2 కాన్సెప్ట్లు మొత్తం మనం ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్ ఈ 2 కాన్సెప్ట్ల మీదనే వర్క్ అవుతాం. చేంజ్ అంటే ఎంత పెరిగింది, ఎంత తగ్గింది. శాతం రూపంలో అంటే దేని మీద పెరిగింది, దేని మీద తగ్గింది, దేని మీద పెరిగింది, దేని మీద తగ్గింది. ఇప్పుడు మనం పర్టికులర్గా చేంజ్ అంటే డిస్కౌంట్, ఇనీషియల్ వాల్యూ ఎంపీ మైనస్ ఎస్పీ. 100 రూపాయలకు కొన్నాను, 80 రూపాయలకు. సింపుల్ లాంగ్వేజ్లో, నవ్వుకునే లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే, సపోజ్గా నా ఫ్రెండ్ దొరస్వామి నన్ను కలిశాడు. 100 రూపాయలు ఒక వస్తువుకు ఉంది. అతను నాకు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్. వాల్యూయింగ్ హీజ్ రిలేషన్షిప్. నేను 80 రూపాయలకే ఆ వస్తువుని అమ్మాను. 80 రూపాయలే ఆ వస్తువుకి అన్నాను, రైట్. 100 రూపాయలు ఉన్న వస్తువుని 80 రూపాయలకు మా ఇద్దరి మధ్య ఉన్న ఒక ఫ్రెండ్లీనెస్ కావచ్చు, అండర్స్టాండింగ్ కావచ్చు, ఇన్విజిబుల్ వాల్యూ అడిషన్ కావచ్చు, మేము కో ట్రావెల్ అయిన జర్నీ కావచ్చు, 80 రూపాయలకే అమ్మాను. సో అది దాన్ని ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ. ఇదంతా థియరీ సార్. ఈ థియరీని మనం ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా చేస్తామా సార్ అంటే చెయ్యము. డిస్కౌంట్ సాల్వ్ చేయడానికి ఒక 3-4 పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఫస్ట్ రాద్దాం సార్. ఏ పద్ధతి ఎప్పుడు ఉపయోగిస్తాం సార్? ఏ పద్ధతి ఎప్పుడు ఉపయోగిస్తాం? అది మెరిట్ని బట్టి, అది ప్రాబ్లంని బట్టి. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు క్రికెట్ బ్యాట్ పట్టుకున్నారు, హాఫ్ సైడ్ పోవాలంటే ఇట్లా ఆడాలి, రైట్. టాస్ వచ్చిందనుకో ఇట్లా లేపి కొట్టాలి. అదే స్వీప్ చేయాలనుకో ఇట్లా చేయాలి. బ్యాట్ ఒకటే, కానీ బ్యాట్ను మనము అటు ఇటు తిప్పుతూనే ఉంటాం. ఎప్పుడు తిప్పుతూనే ఉంటామో బాల్ యొక్క నేచర్ని బట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. మెథడ్స్ టు సాల్వ్.
discount problems. Methods to solve discount problems. Methods to solve discount problems. ఒక అరగంట గంట తర్వాత మీకు క్లారిటీ వస్తుంది సార్. రాయతీ సాల్వ్ చేయడానికి ఫార్ములే మెథడ్ అవసరము లేదు. మనము ఫార్ములే మెథడ్గా మనము సాల్వ్ చెయ్యము. ఎక్కడైతే ఫార్ములే మెథడ్ ద్వారా చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుందో అక్కడే యూజ్ చేస్తాము. కానీ ఎక్కువ శాతము అనిల్ నాయర్ సార్ క్లాసులో తన సొంత కాన్సెప్ట్సే యూజ్ చేస్తాడు. ఫార్ములే మెథడ్ మనము యూజ్ చెయ్యము. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ ఫార్ములే మెథడ్ అనేది వి విల్ నాట్ యూస్ అన్లెస్ అంటిల్ అట్లా సాల్వ్ చేస్తే ఫాస్ట్గా అవుతుంది అంటేనే సాల్వ్ చేస్తాం. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఎలా సాల్వ్ చేస్తాం? మెథడ్స్ టు సాల్వ్ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్. ఖచ్చితంగా క్వశ్చన్ చదవంగానే ఆన్సర్ ఆప్షన్ మీద we will attack. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్. ఇంకో మెథడ్ ఏంటంటే ట్రెడిషనల్ అప్రోచ్. ఈ మెథడ్ అందరికీ మీకు టెక్స్ట్ బుక్లోనూ వీటిలోనూ దొరుకుతుంది. ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అప్రోచ్. నాకు టెక్స్ట్ బుక్లో దొరికింది నేను చెప్తే ఇంకా నా దగ్గర కోర్స్ ఎందుకు తీసుకుంటారు సార్? ఇంతమంది తీసుకుంటున్నారంటే ఏదో ఒక యూనిక్నెస్ ఉంది కాబట్టి. మెథడ్స్ టు సాల్వ్ డిస్కౌంట్ ఏమేం మెథడ్స్ ఉన్నాయి? ఫస్ట్ థింగ్ అప్రాక్సిమేషన్. రాసుకోండి సార్, నేను ఎలా చెబుతున్నానో అలానే రాసుకోండి. అప్రాక్సిమేషన్. నెక్స్ట్ వన్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. థర్డ్ వన్ భాజనీయత సూత్రాలు. డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్. అప్రాక్సిమేషన్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డివిజిబిలిటీ రూల్స్. నాలుగోది డిజిటల్ సమ్. నాలుగోది డిజిటల్ సమ్. రైట్. ఐదోది బ్రూట్ ఫోర్స్ మెథడ్. ఈ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రూట్ ఫోర్స్ మెథడ్. ఏదైనా అరిథమెటిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యాలి అని అంటే, మీరు అరిథమెటిక్ ప్రాబ్లమ్స్ చెయ్యాలి అని అంటే ఈ 5 మెథడ్స్ మీద మీకు అవగాహన ఉండాలి. బ్రూట్ ఫోర్స్ మెథడ్ అంటే ఏంటంటే ఈ 4 మెథడ్స్ కాకుండా క్వశ్చన్ చూడంగానే మనకు ఐడియా వస్తుంది ఈ ఆన్సర్లు తప్పు అని. క్వశ్చన్ చూడంగానే ఈ థర్డ్ తప్పు, ఫోర్త్ తప్పు, డెఫినెట్గా ఫస్ట్ సెకండ్లోనే ఆన్సర్ ఉన్నది, ఆర్ సెకండ్ ఫోర్త్లోనే ఆన్సర్ ఉన్నదని మన మైండ్ మనకు చెబుతుంది. అది మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ప్రాబ్లం చేస్తున్న కొద్దీ మనకు చెప్తుంది ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడేటప్పుడు ఆటోమేటికల్గా మన మైండ్ చెప్తుంది, ఇతనితోటి మనకు వేవ్ లెంత్ ఉండదు, అతని ఆలోచనలు, అతని లైఫ్ స్టైలు మన లైఫ్ స్టైల్కి చాలా విరుద్ధం ఉంది, ఇతను మన ఫ్రెండ్గా సెట్ అవ్వడు అని చెప్పి ఆటోమేటికల్గా మైండ్ మనకు సెల్ఫ్ టాక్ ఇస్తుంది. బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఏంటంటే మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే, ఆ రోజు మనుషులను కలుస్తూనే ఉంటే మీకు ఆటోమేటికల్గా ఎక్కడో కొడుతుంది. ఎస్, ఇతనితోటి మనం వ్యాపారం చేయొచ్చు. ఎస్, ఇటువంటి స్టూడెంట్కి మనం క్లాసులు చెప్తే కొంచెం ఫస్ట్ టైమే క్లియర్ అవుతాడు. నేను ఇటువంటి స్టూడెంట్కి ఎన్ని చెప్పినా వేస్టే, అతనికి సీకర్ అనే యాటిట్యూడ్ లేదు. రైట్, మనం ఎన్ని చెప్పినా 2 year వ్యాలిడిటీ ఉన్నది, 70% డిస్కౌంట్ ఉన్నది. రైట్, అనిల్ నాయర్ క్లాసెస్ కంటెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎన్ని చెప్పినా ఆడి మైండ్కి ఎక్కదు, ఎందుకంటే అంత ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోరెన్స్ యాటిట్యూడ్ ఉంటుంది. సో ఈ 5 మెథడ్స్ అప్రాక్సిమేషన్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డివిజిబిలిటీ రూల్, డిజిటల్ సమ్, బ్రూట్ ఫోర్స్ మెథడ్. ఈ మొత్తం క్లాసులో ఈ 5 నేను పరిచయం చేస్తాను, మీకు పరిచయం చేస్తాను, ట్రై చేస్తాను. ఎన్ని ఎక్కువ ప్రాబ్లంలు మీకు బోర్ కొట్టేంత వరకు, నాకు బోర్ కొట్టేంత వరకు మనం ఒక గంటన్నర ప్రాబ్లంలు సాల్వ్ చేద్దాం.
ఇది అందరూ రాసుకున్నారు సార్. దయచేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ప్రతి ప్రాబ్లము కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది సార్. దయచేసి డిస్కౌంట్ పర్సంటేజ్ సార్ ఇట్లా మీరు ఫార్ములా అప్లై చేయలేదంటే, ఫార్ములాలు అప్లై చేయాలనుకుంటే మీకు 100 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. దయచేసి దానికి వెళ్ళాలి. ఈజీ మెథడ్స్, బెస్ట్ మెథడ్, ఫాస్ట్ మెథడ్, రైట్? గుర్తుపెట్టుకోండి, ఇది డెమో క్లాస్ మాత్రమే. నెక్స్ట్ క్లాస్ నుంచి క్లాస్ అయిపోయిన తర్వాత ఓన్లీ కోర్స్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ప్రొప్రైటరీ కంటెంట్ యాక్సెస్ దొరుకుతుంది. దేనికన్నా కష్టపడాలి కన్నా, రైట్? మొబైల్ డేటా ఉన్నది, నాకు ఫ్రీగా వీడియోలు దొరుకుతున్నాయి అని అంటే, రైట్, మీరు ఆ ఫ్రీకి అలవాటు పడితే మనకు స్వెట్ అలవాటు పడాలి, చెమట అలవాటు పడాలి, చెమట వాసనను అలవాటు పడాలి, రైట్? ఫ్రీ అలవాటు పడ్డామనుకోండి లేజీనెస్ వస్తుంది మనకు. మనం అందరము ప్రాబ్లమ్స్లోకి వెళ్దామా సార్? దయచేసి అందరూ ఒకసారి రిప్లై చేయండి. చూద్దాం, ఒక 10 నుంచి 20 ప్రాబ్లంలు స్లో అండ్ స్టడీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. నా వేవ్ లెంత్ను మీరు క్యాచ్ చేయాలి సార్. నా వేవ్ లెంత్ను క్యాచ్ చేస్తే చాలు, ఆటోమేటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ తర్వాత మీరు నాలాగానే ఆలోచిస్తారు. అందరూ దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. నోట్బుక్ పెన్ను పక్కన పెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. దీని ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఫోటో తీసుకోండి. ఒకసారి నేను కామెంట్స్ చూస్తాను. అందరూ ఎస్ అంటే మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఎస్ అంటే మనం ప్రాబ్లంలోకి వెళ్దాం, రైట్? దయచేసి అందరూ దయచేసి రిప్లై చేయండి. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. ఒకసారి చూస్తున్నాను సార్. చక్కగా భోజనం అయిపోయిన తర్వాత కలిసి మనం చదువుకుందాం. వీడియో ఏమైనా స్టక్ అవుతుందా? వెంకీ చౌదరి నంబర్ నోట్ చేసుకోండి, 8050067891. ఆ నంబర్కి వాట్సాప్ చేయకన్నా, రైట్? అందరూ దయచేసి ఎస్ ఎస్ అని రిప్లై చేయండి. సో టాపిక్స్ అన్నీ కూడా మనం మెన్షన్ అయిపోయినాయి. ఎస్ ఎస్ ఎస్. క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఎస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. దయచేసి ప్రాబ్లంలు సాల్వ్ చెయ్యడము మన రిక్వైర్మెంట్ కాదు. ప్రాబ్లంని ఫాస్ట్గా సాల్వ్ చేయడము, ప్రాబ్లంని 6th సెన్స్ తోటి సాల్వ్ చేయడము, మనకున్న ఆయుధాలు యూజ్ చేసి ఫాస్టెస్ట్ అప్రోచ్లో సాల్వ్ చేయడము, అదే మన ఇంటెన్షన్. ఫస్ట్ క్వశ్చన్, ఇది అందరూ ఫోటో కాపీ తీసుకున్నారు కదా సార్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అన్నీ కూడా అనిల్ నాయర్స్ వేనే. దయచేసి ట్రెడిషనల్ మెథడ్లు మీరు నా దగ్గర ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. అనిల్ నాయర్స్ వే. క్వశ్చన్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఇన్ ఏ క్లియరెన్స్ సేల్, a saree whose market price was 10,490 is now sold for 9,441. ఒక సారీ షోరూంలో ఒక క్లియరెన్స్ సేల్ జరుగుతుంది. ఒక సారీ వస్తువట 10,490 రూపాయలు ఉందట. దీని మీదనట ఎంతో డిస్కౌంట్ అప్లై చేస్తున్నట. ఫైనల్గా ఆ 10,490 ఉన్న సారీని 9,441కి నేను అమ్మాను. ఇక్కడ ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ అనేది మనకు తెలియదు. షాప్కి వెళ్ళాను, సారీ ధర 10,490 రూపాయలు ఉన్నది. మేడం దీని మీద డిస్కౌంట్ ఉన్నది మేడం, డిస్కౌంట్ తర్వాత మీకు 9,441కి వస్తుంది మేడం అని చెప్పి అన్నాడు. తక్కువ నేను అడిగా అతన్ని, డిస్కౌంట్ ఎంతనయ్యా అని అడిగా. అతను చెప్పిన విధానం, అతను నేను అమ్ముతున్నాను అనుకోండి మీకు, సార్ ఇట్లున్నది సార్, మీరైతే ఏం చేస్తారంటే తెలియకుండా, మీకు కరెక్ట్ పద్ధతి ఏదో తెలియకుండా మీరేం చేస్తారంటే, సార్ నేను ఒక దగ్గర కోచింగ్ తీసుకున్నాను సార్, రైట్, నేను చేసే పద్ధతి ఆ సారీ మీద ఉన్నది 9,441 సార్, అతను అమ్మింది 10,490 సార్, నాకు క్లాస్లో టీచర్ చెప్పాడు సార్, డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఎస్పీ మైనస్ ఎంపీ, రైట్, ఎస్పీ మైనస్ ఎంపీ డివైడెడ్ బై ఎంపీ, రైట్.
మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది సార్? రైట్, ఇక్కడ నేను తిరిగి రాసా. రైట్, సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎస్పీ మైనస్ 10,900, ఇది ఇక్కడ రివర్స్ రాసాను, ఇది 10,490, 10,490, ఇదేమో 9,441. డిస్కౌంట్ అంటే ఇదే సార్. మనకు ఫార్ములాలు తెలిసినాయి అనుకోండి, ఇంకో ఇట్లా చేస్తాం ప్రాబ్లమ్ని. ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ సార్. దీన్ని తీసేస్తా సార్, డివైడ్ చేస్తా సార్, ఆన్సర్ వస్తుంది. మీకు 2 నిమిషాలు టైం పడుతుంది. ఇది 1 to 2 minutes అప్రోచ్. ఇది 1 to 2 minutes అప్రోచ్. ఇది 10 seconds అప్రోచ్. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పడం ఎట్లా? అసలు దీనికి ఏ మ్యాథమెటిక్స్ అవసరం లేదు సార్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 9,4 ఫైనల్గా నాకు వచ్చింది 9,441. ఇనీషియల్గా 10,490. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ ఏంటి సార్? డిస్కౌంట్ పర్సంటేజ్లు. ఫస్ట్ పర్సంటేజ్ చూడండి సార్, 10%. 10% అంటే 100 రూపాయలు ఉన్న వస్తువుని 10 డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? 90. అంతే కదా సార్? 100 రూపాయలు ఉన్న వస్తువుని 10 డిస్కౌంట్ ఇచ్చాను అనుకోండి, ఎంత అవుతుంది సార్ డిస్కౌంట్? రైట్, ఫైనల్గా ఎంత అవుతుంది? 90 అవుతుంది. 100 మీద 10 డిస్కౌంట్. ఫస్ట్ ఆప్షనే తీసుకున్నాను, నేను ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రైట్, క్వశ్చన్ చూడంగానే నాకు అర్థమైపోయింది, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇదే కరెక్ట్ ఆన్సర్ సార్. ఇదే కరెక్ట్ ఆన్సర్ ఎట్లా సార్? ఇక్కడ రైట్ మోస్ట్ 90లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 9. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. జీరో కాని డిజిట్, జీరో కాని ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 9. ఇక్కడ ఎంత? 9. 9 ఎంత? 81. 81లో యూనిట్ డిజిట్ ఎంత? 1. 1 మ్యాచ్ అయిపోయింది. 1 మ్యాచ్ అయిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మనము బ్రూట్ ఫోర్స్ మెథడ్ అని అన్నాం కదా సార్. ఇక్కడ బ్రాకెట్లో ఇంకోటి రాసుకోండి, దాంట్లోనే ప్రైమ్ నంబర్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య ద్వారా కూడా మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్, మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. 9,441, 10,490. మీరేం చేస్తారంటే 10,490 నుంచి 9,441 తీసేస్తాను. ఇది 49, ఇది 0, ఇది 1, 1049 డివైడెడ్ బై 10,490, 1/10 అంటే 10. సబ్ట్రాక్షన్ కూడా చెయ్యాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, సారీ ధర 10,490. డిస్కౌంట్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను, 100 మీద 10 తగ్గింది అంటే ఇది 90. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. నేను మీకు ఇక్కడ చెప్పా 5 కాన్సెప్ట్లు చెప్తాను అని. ఆర్ యు ఆల్ విత్ మీ? దీంట్లో నేను యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 100 మీద 10 తగ్గింది అంటే 90. 100 మీద 10 తగ్గితే 90. 90లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 9. 10,490లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 9. 9 ఎంత? 81. 81లో యూనిట్ డిజిట్ ఎంత? 1. యూనిట్ డిజిట్ ఎంత? 1. ఇది ఒక్క యాంగిల్. అందరికీ అర్థమైంది కదా సార్? ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా బాక్స్లో ఒక కాన్సెప్ట్ రాసుకోండి సార్. ఎక్కడైతే మనకు డిస్కౌంట్ 10% ఉందో మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 రావాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్కడైతే డిస్కౌంట్ 10% ఉందో, ఎక్కడైతే డిస్కౌంట్ 10% ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9. సార్ ఎందుకు రావాలి సార్? లాజికల్గా ఆలోచించి చూడండి. 100 మీద 10 తగ్గింది అంటే ఇది ఎంత అవుతుంది? 90. 90 డిజిటల్ సమ్ ఎంత? 9 + 0 9. 9 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. 9 2 18, 1 + 8 9, 9 4 36, 3 + 6 9, 9 5 45, 4 + 5 9,
9 12 108 1 + 8 9 బాక్స్ పెట్టుకోండి, స్టార్ పెట్టుకోండి. ఎక్కడ మనకు డిస్కౌంట్ 10% కనబడ్డదో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. నాకు ఎప్పుడైతే ఈ 10% కనబడిందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు డిజిటల్ సమ్ 9 ఉండాలి. చూడంగానే నాకు 9 + 4 13, 13 + 4 17, 17 + 1 18, 9 కనబడుతుంది నాకు. ఇంకోటి చూడాల్సిన అవసరమే లేదు. డిస్కౌంట్ దయచేసి ఎందుకు మీకు నోట్బుక్ పెన్నుతోటి క్లాసు ఇనుమని చెప్పానో మీకు ప్రతి ప్రాబ్లం తర్వాత అర్థమవుతుంది. ఇటువంటివి మీకు దొరకవు సార్, ఇటువంటివి మీకు దొరుకుతాయి, అది కూడా చీప్ క్వాలిటీలో దొరుకుతాయి. ఇట్లాంటి అవుట్డేటెడ్ మెథడ్స్ వల్ల సంవత్సరాలు వేస్ట్ అవుతాయి. రైట్, ఎప్పుడు కూడా క్వాలిటీ అండ్ ప్రైస్ బోత్ గో టుగెదర్ సార్. రైట్, ఆల్వేస్ రిమెంబర్, మంచి కారు కొనాలనుకుంటే మంచి ఫ్యూచర్స్ ఉంటాయి, మంచి రిలయబిలిటీ ఉంటుంది, మంచి రాబస్ట్నెస్ ఉంటుంది. మీకు లో ప్రైజ్లో వచ్చిందంటే ఎక్కడో ఖరాబ్ ఉన్నట్టే సార్. రైట్, సో ఈ మెథడ్ మనకు వద్దు. రైట్ మోస్ట్ నాన్ జీరో మెథడ్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ప్రతి క్వశ్చన్ తర్వాత మీ కామెంట్ ఎస్ క్లియర్ అన్న తర్వాతనే సెకండ్ క్వశ్చన్కి వెళ్తాను. మీకు చెప్పాను, నేను గత కొన్ని నెలల నుంచి నేను మీకు ఏది కావాలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఏం తెలుసు అనే ప్రయత్నాన్ని పక్కన పెడుతున్నాను. ఫర్ మీ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ నీడెడ్ ఈజ్ యువర్ సక్సెస్. ఐ వాంట్ యూ టు స్కోర్ బెస్ట్ ఇన్ ది టాపిక్స్ దట్ వి గివ్ కోర్స్. ఒకసారి మొబైల్ ఇవ్వండి సార్. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి క్లియర్? మీకు మెల్లమెల్లగా పరిచయం అయ్యే కొద్దీ మీకు ఫస్ట్ ప్రాబ్లం కదా సార్, కొన్ని డౌట్స్ ఉంటాయి మైండ్లో. సార్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎప్పుడు యూజ్ చేయాలి? దయచేసి మీరు ఫస్ట్ చిన్న బాబు పాపగా ఉండేటప్పుడు ఫస్ట్ అడుగేసేటప్పుడు కింద పడ్డారు, అట్లని చెప్పి మీరు నడవకుండా లేరు. రైట్, ఫస్ట్ ప్రాబ్లం కదా, కొన్ని మైండ్లో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. Every clarity begins with confusion. I am happy that if you get confused in the first problem, because slowly that confusion I will clear it in the next problems. Are you all with me? First problem అయిపోయింది కదా సార్. సెకండ్ are you all with me? ఫస్ట్ ప్రాబ్లం ఒక్కొక్కటి మనం చూస్తూనే ఉంటే మనకు టకా ఐడియాలు వస్తూనే ఉండాలి సార్. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మెథడ్. ఇవన్నీ కూడా మొహమాటం లేకుండా రైల్వే పీవైక్యూలు, ఎస్ఎస్సి సిజిఎల్ పీవైక్యూలు, క్యాట్ ఎగ్జామ్ పీవైక్యూలు, రైట్, వివిధ రకాల ఎగ్జామ్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు, ఒరిజినల్ వాల్యూలు, ఏ ఒక్కటి కూడా రైట్ నాన్ ఎగ్జామ్ పీవైక్యూ కాదు. ఫస్ట్ మనం ఏం చేసాము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కనుక్కున్నాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ స్టోర్ విత్ మార్క్డ్ ప్రైస్ ఆఫ్ 82,500, ఒక వస్తువు యొక్క ధర 82,500 ఉందట. ఇది సెకండ్ ప్రాబ్లం. ఇంకోటి, మనం క్రికెట్ ఆడేటప్పుడు కోచ్ ఏం చేస్తాడు, ఫస్ట్ బ్యాట్ పట్టుకో, స్ట్రైట్ ఆడు, హాఫ్ సైడ్ ఆడు, లెగ్ సైడ్ ఆడు, మిడాన్ ఆడు, మిడ్ ఆఫ్ ఆడు, లాంగాన్ ఆడు, లాంగా ఆఫ్ ఆడు, స్వీప్ ఆడు, రివర్స్ స్వీప్ ఆడు, ఒక్కొక్కటి నేర్పించుకుంటూ వెళ్తా. ఇన్ ఏ స్టోర్ విత్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 82,500. అరే, ఒక వస్తువు అట 82,500 ఉందట. దాన్ని ఒక డిస్కౌంట్ తోటి ఎంత కమ్మాడు సార్, 79,200. 79,200 డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగాడు. మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్లో చేసే స్టూపిడ్ మెథడ్ ఏంటి సార్, రైట్, యథా రాజా తదా ప్రజ. టీచర్ ఎట్లుంటే స్టూడెంట్లు అట్లా తయారవుతారు. ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ ఇంటూ 100%. ఇది యూజ్ చేస్తారు, దీని నుంచి ఇది తీసేస్తారు, డివైడెడ్ బై ఇది చేస్తారు, ఆన్సర్ వస్తుంది. కానీ టైం పోతుంది. కాంపిటేటివ్ పేరే చెప్తుంది సార్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ విచ్ చెక్స్ యువర్ కాంపిటేటివ్నెస్. What is competitiveness?
your speed in solving the question, your ability to use your brain very smartly. సార్ ఇట్లున్నది సార్. నా ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఇదే క్వశ్చన్కి సార్ మీరైతే ఎలా చూస్తారు సార్, మీ అప్రోచ్ ఏంటి సార్? రైట్, ఎందుకు 2 year వ్యాలిడిటీ కోర్సెస్ ఎక్కువ మంది తీసుకుంటారు? రైట్, ఛాన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎందుకు గ్రాప్ చేసుకుంటారు? అనిల్ నాయర్ సార్, మీరైతే ఈ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు సార్? నా ఇక్కడ చూడండి సార్, 82,500 79,200 అప్రాక్సిమేట్ వేద్దాం సార్. దీనికి దీనికి ఎంత తేడా ఉన్నది చెప్పండి సార్ మీరు. 79,200కి 3,000 యాడ్ చేసామనుకోండి, 82,200 వస్తుంది. అంటే డిఫరెన్స్ వచ్చేసరికి డిస్కౌంట్ రూపాయల్లో జస్ట్ అరౌండ్ 4,300. అంతేనా సార్? 4,300. ఎస్ ఆర్ నో? రైట్, 4,300 అంతేనా? 79,000కి 3,000 యాడ్ చేసామనుకోండి, ఇది 3,300. ఇన్ఫాక్ట్ 4,000 కూడా కాదు, 3,300 డిస్కౌంట్ 3,300. 79,200కి 3,000 యాడ్ చేస్తే 82,200, ఇంకో 300 యాడ్ చేస్తే 82,500. నాకు 3,300 రావాలి. ఆన్సర్ ఆప్షన్స్ నుంచి వెళ్దాం. 1% తీసుకున్నాం అనుకోండి, 1% ఆఫ్ 82,500 ఎంత? 1% ఆఫ్ 82,500 అంటే పర్సంటేజ్ 2 సున్నాలు పోతే 825. 1% అంటే 825. నాకు కావాల్సింది ఎంత? 3,300. ఇది 8,000 వేసుకోండి సార్. 800 రెండ్ల 1,600. నాకు కావాల్సింది 3,000 పైన. 800 ఇంటూ 3 2,400. నాకు కావాల్సింది 3,000 పైన. 1% అయితే కానే కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? దీనిని బ్రూట్ ఫోర్స్ మెథడ్ అని అంట. ఆన్సర్ ఆప్షన్ చూసి కొన్ని డెఫినెట్గా తప్పు అని చెప్పేది. ఇది ఇనీషియల్గా మీకు కొంచెము అలవాటు అయిపోతే 30 సెకండ్స్లో లేపేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, స్లోగా చెప్తున్నాను, స్టడీగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నా క్లాసులో 10 ప్రాబ్లమ్స్లో మీరు కరెక్ట్గా క్యాచ్ చేశారనుకోండి, మీకు సూపర్ కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. లేకపోతే ఇట్లాంటి 100 ప్రాబ్లంలు చేసినా మీకు కాన్ఫిడెన్స్ రాదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి. ఒక స్టోర్లో ఒక ఐటమ్ ధర 82,500, అమ్మేటప్పుడు 79,200. నా మైండ్ ఏం చెప్తుందంటే 82,500 ఉన్న సరుకుని 79,200కి అమ్మాడంటే 79,200కి 300 యాడ్ చేసామనుకోండి 82,200. ఇంకో 300 యాడ్ చేసామనుకోండి 82,500. అంటే తేడా 3,300. తేడా 3,300. నాకు 3,000 ఆస్పాస్కి దగ్గర కావాలి. 1% ఆఫ్ 82,500 అంటే పర్సంటేజ్ అంటే 2 సున్నాలు అవుట్. నాకు 1% అంటే 825. నాకు 1% అంటే 825. అరే 2 times చేసుకున్నాను అనుకోండి, 800 ఇంటూ 2 1,600. 3 times తీసుకున్నాను అనుకోండి 2,400. నాకు కావాల్సింది ఎంత? 3,000కి జస్ట్ ఎక్కువ. అది నాకు ఈజీగా చూస్తూనే ఉంటే నాకు 4% కనబడుతుంది. నాకు చూస్తూనే ఉంటే 4% కనబడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ చెప్తున్నాను, థర్డ్ టైం. 82,500, 1% అంటే 825. నాకు తేడా 3,000 కంటే కావాలి. అంటే మినిమం 4%కి దగ్గరగా ఉండాలి. ఖతం ఆన్సర్. దీనిని బ్రూట్ ఫోర్స్ మెథడ్ అని అంటాం. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క టెక్నిక్ స్టార్టింగ్ వరకు ఒక సెట్ అర్థమైంది అనుకోండి, సెకండ్ది ఈజీగా అవుతుంది. ఫస్ట్ రోజు మనము యోగాకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? కొంచెం లిఫ్ట్ చేయమంటాడు, కొంచెం వాకింగ్ చేయమంటాడు, ఇది చేయమంటాడు, స్ట్రెచ్ చేయమంటాడు, వైడ్ చేయమంటాడు, బాడీని కొంచెము మూవ్ చేయమంటాడు. అది ఫస్ట్. మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. కరెక్ట్గా వినండి, అటెన్షన్ తోటి వినండి. అందుకే నేను మీకు చెప్పింది నోట్బుక్ పెన్ను దగ్గర ఉండాలి. ఈ మెథడ్ ఏమన్నాము? బ్రూట్ ఫోర్స్ మెథడ్ అని అన్నా. ఇట్లాంటి ఎన్నో కాన్సెప్ట్స్
మనకు 2-year వ్యాలిడిటీ కోర్సులో ఉంది. 70% డిస్కౌంట్ తోటి వస్తుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఇమీడియట్గా ఏఎన్సి యాప్ డౌన్లోడ్ చేసుకొని 2-year వ్యాలిడిటీ అట్ 70% డిస్కౌంట్. ఆఫర్ పోయిందనుకోండి, లాస్ట్ మంత్ 80 ఉన్నది, ఇప్పుడు 70% డిస్కౌంట్ అయింది. రేపొద్దున 0 డిస్కౌంట్ అని వచ్చింది అనుకోండి, అమ్మో నా ఫ్రెండ్ ఇదే కోర్సుని 8,000 కొన్నాడు, నేను 25,000 చూపెడుతుంది యాప్లో అని చాలా బాధపడతారు. రైట్ ఇమీడియట్లీ గ్రాబ్ ఎనీ గుడ్ ఆపర్చునిటీ విచ్ సేవ్స్ యువర్ టైమ్ అండ్ మల్టిప్లైస్ యువర్ ప్రొడక్టివిటీ. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మాత్రం ఏం చేశాను, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. కొంచెం ఫోన్ ఇక్కడ పెట్టండి, నేను కొంచెం నా స్టూడెంట్స్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. రైట్, అర్థమవుతే అందరూ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. దయచేసి మీరు రవిరాజ్, ఐ విల్ టేక్ ఏ సెషన్ ఇన్ ఇంగ్లీష్ సపరేట్లీ. దిస్ ఈజ్ ఏ సెషన్ ఫర్ Telugu medium students because they need me more than English medium students. There will be a separate CAT classes which we run on Anil Nair classes CAT channel. We have multiple channels. Anil Nair CAT channel. Let me see if we can also broadcast it live in this channel also. Everybody clear? నాతో పాటు ట్రావెల్ అవుతూ రండి. రైట్, మీకు ఈజీగా అనిపిస్తుంది సార్, ఈజీగా అనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది అయిపోయింది. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి సార్ ఒకసారి. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ కోట్ మార్కెడ్ ఎట్ 145. ఒక కోట్ ఉందట, 145 రూపాయలు ఉందట, 145 రూపాయలు ఉందట. దాన్ని నేను ఎంత కమ్మాను? 127.6 కమ్మాను. 127.6 కమ్మాను. 127.6 కమ్మాను. రైట్, డిస్కౌంట్. ఇప్పుడే నేను మీకు బ్రూట్ ఫోర్స్ అన్నాను కదా సార్, ఇమీడియట్గా ఆ బల్బు మీకు ఎరగాలి. 11%, 10%, దాని తర్వాత 12%, 13%, 11, 10 అండ్ ఎవ్రీథింగ్. కొంచెం ఈజీ పర్సంటేజ్ ఏంటి సార్? 10%. వీటి మధ్య ఎంత ఉంది డిఫరెన్స్? 18.6 ఉంది. ఇప్పుడు 10% తీసుకున్నాను అనుకోండి, 10% ఆఫ్ 145 అంటే 14.5. కానీ నాకు కావాల్సింది ఏంటి? 18.6. నాకు కావాల్సింది ఏంటి? 18.6. కాబట్టి ఇది కాదు. అదే 1% తీసుకున్నాను అనుకోండి, 1% ఆఫ్ 145 ఎంత? 1.45. 1.45. 1.45. రైట్, ఆర్ యు ఆల్ విత్ మీ? 1.45. నవ్వు ఇక్కడ చూడండి సార్, మనకు కావాల్సింది 18.6 అంటే మనకి ఇంకా కావాల్సింది 4.1. ఇప్పుడు 3% వేసుకున్నాం అనుకోండి, బ్రూట్ ఫోర్సే అప్లై చేస్తే 3 వేస్తే ఎంత? 3.35, 17.85. సో అప్రాక్సిమేట్గా రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత వస్తుంది చూడంగానే మనం చెప్పొచ్చు 10% అనేది తప్పు. సార్ ఎందుకు సార్ 10% తప్పు? ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు. నేను ఇక్కడ 10% డిస్కౌంట్ అని అన్నానంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలన్నాను సార్? 9 ఉండాలి అని అన్నాను. ఎక్కడైతే డిస్కౌంట్ పర్సంటేజ్ 10% ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. డిజిటల్ సమ్ ఎంత సార్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే అమ్మిన ధర 127.6. 7 + 6 13, 13 + 2 15, 15 + 1 16. 16 డిజిటల్ సమ్ ఎంత? 16 డిజిటల్ సమ్ ఎంత? 7. చూడంగానే మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు డిజిటల్ సమ్ 9 లేదు కాబట్టి 10% అనేది ఖచ్చితంగా తప్పు. 10% అనేది ఖచ్చితంగా తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? 10% అనేది ఖచ్చితంగా తప్పు. ఇది ఒక వే. రైట్, 10% ఆఫ్ 145 అంటే 14.5. 1% ఆఫ్ 145 అంటే 1.45. రైట్, 1.45. ఇక్కడ 2% ఆఫ్ 145 అంటే 2.9. 14.5 నుంచి 2.9 తీసేస్తే రైట్
ఎంత వస్తుందో మీరు దయచేసి మీరు చూసుకోండి. 18.6 ఎక్కడ వస్తుందో చూసుకోండి, అదే ఆన్సర్. క్యాల్కులేషన్ నాకు ఇంట్రెస్ట్ లేదు కన్నా నేను ప్రాబ్లంలో నేను చెప్పాలనుకున్న పాయింట్ని నేను డ్రైవ్ చేయాలనుకున్నాను. 10% ఆన్సర్లో చూస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 లేదు, 10%ని తీసేశాను. బ్రూట్ ఫోర్స్ మెథడ్ ప్రకారము అప్లై చేసుకుంటూ వెళ్ళాను. ఏది ఆన్సర్ వస్తే అదే ఆన్సర్. ఈ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కానీ బ్రూట్ ఫోర్స్ మెథడ్ కానీ ఒకటే డిస్కౌంట్ కాదు, మల్టిపుల్ డిస్కౌంట్స్కి మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి సార్, మీరు ఇది చూసుంటారో లేదో, మీరు ఫార్ములాలు యూజ్ చేస్తారు. నేను జనరల్గా అలా చెయ్యను సార్. చూడంగానే నాకు ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 40% అండ్ 30% ఆర్ ఈక్వల్ టు ఏ సింగిల్ డిస్కౌంట్. మీకు తెలిసిన పద్ధతి, మీకు మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న పద్ధతి A+B - AB by 100%. 2 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు A అండ్ B, ఓవరాల్ డిస్కౌంట్ ఎంత సార్? A+B - AB by 100%. ఇది జనరల్గా అప్లై చేస్తారు. 40 + 30 - 40 × 30 డివైడెడ్ బై 100, 70 - 12 ఆన్సర్ ఎంత సార్? 58%. మీరు ఇలా సాల్వ్ చేస్తారు. మీ అందరికీ తెలిసిన పద్ధతి ఇది. A+B - AB by 100. నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అన్నా, దాని తర్వాత బ్రూట్ ఫోర్స్ మెథడ్ అన్నా, దాని తర్వాత భాజనీయతా సూత్రాలు అన్నాను. రైట్, అన్నిటికీ ఇది కూడా ఎలా ఉపయోగపడుతుందో చూడండి. అనిల్ నాయర్స్ మెథడ్ 2 ఇచ్చినా 3 ఇచ్చినా 4 ఇచ్చినా మనము ఇలా సాల్వ్ చేయొచ్చు. అనిల్ నాయర్స్ వే. ఇక్కడ చూడండి సార్, రైట్, ఫస్ట్ 100 మీద ఎంత తగ్గింది సార్? 100 మీద 40 తగ్గింది. 100 మీద 40 తగ్గిందంటే ఫైనల్ ఎంత సార్? 60. 100 మీద 30 తగ్గింది అంటే 100 మీద 30 తగ్గిందంటే ఫైనల్ ఎంత సార్? 70. ఫస్ట్ ఆప్షన్ చూడండి సార్, 100 మీద సి ఆప్షన్ వచ్చింది కదా, 58. 100 మీద 58 తగ్గింది అంటే 42. ఆప్షన్ నుంచి వస్తున్నా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి సార్. 100 మీద 40 తగ్గింది కాబట్టి 60. 100 మీద 30 తగ్గింది కాబట్టి 70. మనకు ఆన్సర్ 58 వచ్చింది కాబట్టి 58 తీసుకున్నా. 100 మీద 58 తగ్గింది అంటే ఎంత? 42. అన్ని రకాలుగా ఇది కరెక్ట్. ఒకసారి చూడండి సార్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది 7, ఇది 6. 7 6ల 42, యూనిట్ డిజిట్ 2. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 2. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, 70 అనేది 7 తోటి భాగాహారం అవుతుంది, భాజనీయతా సూత్రము. 42 కూడా 7 తోటి భాగాహారం అవుతుంది. 60 ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. 42 కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. చూడంగానే మనం ఆన్సర్లు చెప్పొచ్చు సార్. ఒకసారి ఇక్కడ చూడండి, 100 మీద 70 తగ్గింది. 100 మీద 70 తగ్గితే ఎంత? 30. 30 అనేది నాకు 7 తోటి డివైడ్ కావట్లేదు, ఇది తప్పు. రైట్, 100 మీద 35 తగ్గింది అంటే 65 వచ్చింది. 65 3 తోటి డివైడ్ కావట్లేదు, 7 తోటి డివైడ్ కావట్లేదు, ఇది ఎందుకు అవుతుంది ఆన్సర్? 100 మీద 60 తగ్గింది అంటే 40. 40 3 తోటి డివైడ్ కావట్లేదు, 7 తోటి డివైడ్ కావట్లేదు, ఇది కూడా తీసేసి. ఆర్ యు ఆల్ విత్ మీ? నేనేం చెప్పాను మీకు? బ్రూట్ ఫోర్స్ మెథడ్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డిజిటల్ సమ్. రైట్, డిజిటల్ సమ్ కూడా అంతే. 6 ఏళ్ల 42, 4 + 2 6, 4 + 2 6. ఈ రెండు కూడా మ్యాచ్ అయిపోయింది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఇది తెలియకుండా చాలామంది ఇది ఒక్కటే పెద్ద మెథడ్ అనుకుంటారు సార్. 3 డిస్కౌంట్లు 4 డిస్కౌంట్లు ఇచ్చారనుకోండి, టైం పడుతుంది మీకు చేయడానికి. కొంచెం స్మార్టర్ వేస్ తెలిసారనుకోండి, టైం సేవ్ చేయొచ్చు. అది ఎప్పుడు వస్తుంది? మనం మంచిగా ఒక ప్రొఫెషనల్ టీచర్ దగ్గర కోర్స్ తీసుకొని, వీడియోలు విని అర్థం చేసుకొని, ఎక్స్పీరియన్స్డ్ టీచర్ దగ్గర తీసుకొని విని అర్థం చేసుకొని మనం సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఏమీ చేయకుండా మన కాన్ఫిడెన్స్ ఎట్లా పెరుగుతుంది? రైట్,
నేను ఒకరితో అంటున్నాను, నువ్వు పుస్తకాలు చదవవు, నువ్వు మంచి చదువుకున్న వాళ్ళ దగ్గర ఉండవు, నేను ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ఐ వాంట్ టు బి యు వాంట్ టు బి సక్సెస్ఫుల్. ఆర్ యూ డూయింగ్ ఎవ్రీథింగ్ టు బి సక్సెస్ఫుల్? ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ దట్ మేక్స్ యూ సక్సెస్ఫుల్, వై డు యూ థింక్ యూ విల్ బి సక్సెస్ఫుల్? మనకు విత్తనాల్లో చేసిన తర్వాత వాటరింగ్ వేయాలి, ప్లాంటింగ్ వేయాలి, మంచిగా దానికి ప్లాంటేషన్ చేయాలి, గార్డెనింగ్ చేయాలి. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విత్తనం చెట్టుగా మారుతుంది. 1% ఆఫ్ విత్తనాలు చెట్టుగా మారుతాయి ఏం చేయకుండా. కానీ 1% నేను కాదు, అంత ఐక్యూ నాకు లేదు, అంత ఇంటెలిజెంట్ కోషంట్ నాకు ఉన్నదని నేను అనుకుంటే నాకు ఈగో తల మీదకి ఎక్కుతుంది, మంచి మంచి ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ పర్సన్ చేసే పనులు చేయాలి. ఫెయిల్ అవ్వాలి అని అంటే సక్సెస్ఫుల్ పర్సన్ చేసే ప్రతి పని నువ్వు చెయ్యకుండా లేజీనెస్గా ఒకటి ఉంటే చాలు. చాలా టాలెంటెడ్ పీపుల్ ఎందుకు సక్సెస్ఫుల్ కారేనంటే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ యాటిట్యూడ్నల్ ప్రాబ్లం. నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోకపోతే, నాకు వరల్డ్ కప్ ఉన్నప్పుడు నేను ఆడుతా అని చెప్పి విరాట్ కోహ్లీ నెట్ ప్రాక్టీసులు చేయకుండా, రోజు నెట్ ప్రాక్టీసులు చేయకుండా, రోజు మంచిగా ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ఆ మొత్తం డిస్క్వాలిఫై అయిపోతారు టీం నుంచి. ఇఫ్ వరల్డ్ కప్ ఈజ్ యువర్ టార్గెట్, యూ స్టార్ట్ ఫ్రమ్ టుడే and you play every possible match to sharpen your skills. You study every day to sharpen your skills in your competitive examination preparation. One has to start early. One has to invest time, effort and money to learn things what they are not good at it, to get things what they want in their life. అందరికీ ఇది అర్థమైంది కదా సార్? దీనికి ఇంకో క్వశ్చన్ కూడా నేను ఇస్తాను, చూద్దాం సార్. సార్ ఇది బ్యూటిఫుల్, నాకు మీకు ఆ తమ్ముళ్ళలాగా తప్పని చెప్పి పడాలి సార్. మీరు నాకు జస్ట్ ఒక అరగంట క్రితం ఒకటి చెప్పారు సార్, డిస్కౌంట్ 10% కనబడ్డది అని అంటే చెప్పండి సార్ ఏంటా పాయింట్? డిస్కౌంట్ 10% అన్న కనబడితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి సార్? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. మనం డిస్కస్ చేశాం కదా, మామూలుగా చేస్తే 100 మీద 20 తగ్గింది 80, 100 మీద 10 తగ్గింది 90, 100 మీద నవ్వు ఇక్కడ చూడండి సార్, 100 మీద 80, 100 మీద 18 తగ్గింది 82, రైట్? 90, 100 మీద 10 తగ్గిందంటే డిజిటల్ సమ్ 9 రావాలి సార్. 100 మీద 18 తగ్గితే 82, 82 డిజిటల్ సమ్ ఒకటెందుకు, రైట్? 82 డిజిటల్స్ 82, ఇది 41 తోటి డివైడ్ అవుతుంది, ఇక్కడ 41 తోటి డివైడ్ అయ్యేది ఏం లేదు కాబట్టి ఇది పోయింది, డిజిటల్ సమ్ ఒకటి వచ్చిన. 100 మీద 24 తగ్గింది 76, 76 19 తోటి డివైడ్ అవుతుంది, ఈ రెండిట్లు 19 తో డివైడ్ కావట్లేదు. 100 మీద 22 78 కానే కాదు, ఇది 13 తో డివైడ్ అవుతుంది. 100 మీద 28 72, 72 అనేది ఇక్కడ చూడండి సార్, మీరు ఇక్కడ చూడండి సార్, మీకు కాన్సెప్ట్స్ ఎక్కువ వచ్చాయనుకోండి టక్ అయిపోతుంది సార్. మీరు చెప్పారు కదా సార్ 9 8s are 72 అని, ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి కదా సార్. ఇది 100 మీద 22 తగ్గితే 78, ఇది కానే కాదు, ఇది 76, ఇది కానే కాదు, రైట్? ఈ రెండిట్లో ఏదో ఒకటి. నాకు మళ్ళీ ఏంటంటే 82 అనేది 41 తో డివైడ్ అవుతుంది, ఈ రెండు 41 తోటి డివైడ్ కావట్లేదు. మీరు చెప్పారు కదా సార్ బ్రూట్ ఫోర్స్ మెథడ్, ప్రైమ్ నంబర్ చూసుకోమని. ప్రైమ్ నంబర్ మెథడ్ ఉంది, రైట్ మోస్ట్ నాన్ జీరో మెథడ్ ఉంది, డిజిటల్ సమ్ ఉంది, డివిజిబిలిటీ రూల్ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ ఐడియా క్లియర్గా అర్థమైంది. డిస్కౌంట్ 10% కనబడ్డదంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఇది 76 కానే కాదు, ఇది 78 కానే కాదు. చూడంగానే క్వశ్చన్ చూడంగానే సి అండ్ డి ఎగిరిపోయింది సార్. 82 కానే కాదు సార్, 82లో 41 అనే ప్రధాన సంఖ్య ఉన్నది, రైట్ హ్యాండ్ సైడ్ నాకు 41 ఏం కనబడతలేదు సార్. ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమైందా సార్? ఇంకో క్వశ్చన్ తర్వాత ఇక్కడ చూడండి సార్, ఇది చూడండి సార్, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ దయచేసి పెన్ను యూజ్ చేయకుండా సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్ ది సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10% సార్ 10% సార్,
డిస్కౌంట్ 10% కనబడ్డది అని అంటే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి సార్? 9 ఉండాలి సార్, 9 ఉండాలి. రైట్. ఇంకా చూస్తే ఒకసారి ఇక్కడ చూద్దాం సార్. ఇది చెప్పి ఇంకో లైన్ కూడా చెప్తా. 100 మీద 26 అంటే 76.5. 7 + 6 13, 13 + 5 18. 18 అంటే డిజిటల్ సమ్ 9. 18 అంటే డిజిటల్ సమ్ 9. 3%, 4% ఎన్ని ఇచ్చినా క్వశ్చన్లో 10% డిస్కౌంట్ ఉంటే ఆన్సర్లో డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఇంకా నేను చెప్తే ఇది ఎట్లా వచ్చింది సార్? 100 - 23.5. 100 డిజిటల్ సమ్ ఎంత సార్? 1. అంటే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. అంతే కదా సార్? 1 - 1 అంటే 0, డివిజిబుల్ బై 9. డిస్కౌంట్ 10% క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఆన్సర్ డిజిటల్ సమ్ 100 నుంచి తీసేసినప్పుడు డిజిటల్ సమ్ 9 రావాలి. 100లో 1 ఉంది కదా సార్, అంటే ఆన్సర్ డిజిటల్ సమ్ 1 కనబడాలి. అంతే కదా సార్? 1 - 1 అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఐఎమ్ షూర్ యు ఆర్ ఎంజాయింగ్ ద క్లాస్. 3 + 2 5, 5 + 3 8, 7 + 4 11, 8. కానే కాదు. 100 మీద 23.5 తీసేయాల్సిన అవసరం లేదు. 100 డిజిటల్ సమ్ 1, 23.5 1, 1 - 1 0. 100 నుంచి 23.5 తీసేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. దయచేసి నేను ఎందుకు డిస్కౌంట్ 10% ఉన్నప్పుడు బాక్స్లో పెట్టుకోమని మీకు చెప్పానో మీకు క్లియర్గా అర్థం కావాలి. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని బాక్స్లో పెట్టుకోమన్నాను అంటే ఆ కాన్సెప్ట్ ద్వారా మనము చాలా ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేస్తాము. ఇట్లాంటి ఎన్నో కాన్సెప్ట్స్ 2 సంవత్సరాల వ్యాలిడిటీ సార్. 2 సంవత్సరాల వ్యాలిడిటీ, 4000+ కాన్సెప్ట్స్, 4000+ కాన్సెప్ట్స్, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు బైలింగువల్ రికార్డెడ్ కోర్స్. అద్భుతం ఏంటంటే 70% డిస్కౌంట్. 2 సంవత్సరాల్లో ఒక ఎగ్జామ్ పోయినా కానీ మళ్ళీ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మంచి అసెట్ కంటెంట్ ఉంది. 2 year వ్యాలిడిటీ ఉన్న కోర్స్ 70% డిస్కౌంట్కి వస్తుంది. రైట్. ఇప్పుడు నౌ ఆర్ నెవర్ ఆఫర్. ఇట్ ఈస్ ఫర్ ఎ లిమిటెడ్ టైమ్ ఆఫర్. ఐఎమ్ షూర్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ కంటెంట్. కైండ్లీ రిప్లై ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. రైట్. అందరికీ క్లియరా సార్? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మీరు 2 year వ్యాలిడిటీ కోర్స్ మీకు 7,999 వస్తుంది. రైట్. బేసిక్స్ నుంచి చదువుకుంటూ రండి. నంబర్ సిస్టమ్ వ్యాలిడిటీ కొంచెం పెంచండి. కుదరదు, ఎందుకంటే కాస్ట్ అండ్ వ్యాలిడిటీ గో టుగెదర్. అమెజాన్ వెబ్ సర్వర్లో 12 నెలలు 16 నెలలు తీసుకుంటే ఒక ఆఫర్ మీద 3 monthsది ఫ్రీగా ఇస్తున్నాడు. కాబట్టే నేను 2 year వ్యాలిడిటీ ఇస్తున్నాను. సపోజ్గా మీరు 8 GB పెన్ డ్రైవ్ తీసుకోండి, 16 GB పెన్ డ్రైవ్ తీసుకోండి. 16 GB అంతెందుకు, హార్డ్ డిస్క్ 2 TB తీసుకోండి, 4 TB తీసుకోండి, డిఫరెన్స్ తక్కువ ఉంటుంది. అదే 512 GB తీసుకోండి, 2 TB తీసుకోండి, ప్రైజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. నంబర్ సిస్టమ్ ప్రైజ్ ఎంత సార్? 350 రూపాయలు. రైట్. అమెజాన్ వెబ్సైట్ అంత కంటెంట్ పెట్టినందుకు సార్ మీరు స్టోరేజ్ ఫుల్ అయిపోయే ఛాన్సే ఉంది అని అంటాడు. రైట్. గూగుల్ మెయిల్లో మీరు స్టోరేజ్ చూసుకోండి, 3 monthsకి ఎంత ఉంటుంది, 1 TBకి ఎంత ఉంటుంది. ఇది సింపుల్ సార్. ఇట్స్ ఎ స్టోరేజ్ ఇష్యూ. రైట్. లైవ్ బ్యాచ్ ఇప్పుడు కుదరకపోవచ్చు కన్నా నాకు హార్వర్డ్ ప్రోగ్రాంలో నేను చాలా బిజీగా ఉన్నాను. కాబట్టి నేను కుదిరినప్పుడల్లా ఇలా లైవ్కి వస్తాను శేఖర్. రైట్. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్. దయచేసి 2 year వ్యాలిడిటీ ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోండి. రైట్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం చేద్దామా సార్? నవ్వు ఇక్కడ చూద్దాం సార్. ఇంకేమన్నా ఇది మన ప్రాబ్లమ్స్ ఏమన్నా 1-2 చూద్దాము. రైట్. ఒకసారి మనం అది చూసుకున్నాం కదా, ఇది నేను కంప్లీట్ చేస్తాను. ఒక 50 క్వశ్చన్ల వరకు ఇది మనం చేసాం. ఇంకోటి చూద్దాం సార్.
సార్ ఇది చూడండి సార్, ప్లీజ్ డ్రాప్ యువర్ పెన్స్. డ్రాప్ యువర్ పెన్స్ అండ్ సాల్వ్ దిస్ క్వశ్చన్ ఇన్ సెకండ్స్. A discount series of 10%. సార్ 10 క్వశ్చన్లో డిస్కౌంట్ 10% కనబడ్డది కాబట్టి ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. 100 మైనస్ 100లో 1 డిజిటల్ సమ్ ఉన్నది. ఆన్సర్ నాకు 1 డిజిటల్ సమ్ కావాలి. 4 + 3 7, 7 + 2 9, 6 + 2 8, 4 + 2 6, 6 + 1 7. So simple, without even solving the question, without even putting your pen on the paper, if you understood Anil Nayar's way of solving, less than 10 seconds it takes to solve the question. Answer for this question is 24.4%. 10, 15, a + b - ab / 100 3, 4 ఇచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక దుకాణదారుడు తన వస్తువులపై 40% తగ్గింపును అనుమతిస్తాడు. మరలా అతను 20%, ఫస్ట్ 40 ఇచ్చాడు, దాని తర్వాత 20 ఇచ్చాడు. తక్కువ లాజిక్ ఉండాలి సార్. 100 మీద 40 తగ్గింది సార్ 60, 100 మీద 20 తగ్గింది సార్ 80, 8ల 48. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి సార్, ఆల్రెడీ మీరు చెప్పారు. 100 - 60 44 కానే కాదు, ఇది కూడా కానే కాదు. 100 మీద 62 తగ్గింది అంటే 38. 38 19 తోటి డివైడ్ అవుతుంది సార్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏది 19 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి తీసేసి. ఇదంతా ఓరల్ ప్రాబ్లమ్స్, ఇదంతా ఓరల్గా సాల్వ్ చేసే కాన్సెప్ట్స్. 100 మీద 40 తగ్గింది, 100 మీద 20 తగ్గింది, 6 8ల 48. ఆన్సర్ 8 తోటి ఎండ్ అవ్వాలి. 100 మీద 60 తగ్గింది 44, 100 మీద 50 తగ్గింది 50 కాదు. సో ఇది కాదు, ఇది కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదన్నా కావచ్చు, ఇదన్నా కావచ్చు. 38 అని అనుకోండి, అది 19 తోటి డివైడ్ అవుతుంది, కాదు. 52 ఇది కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం లాజిక్ నాతోటి ట్రావెల్ చేస్తూనే ఉంటే మీకు చాలా ఈజీగా మీకు అర్థమవుతూనే ఉంటుంది. రైట్, ఇట్లా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ మనం మెల్లగా సాల్వ్ చేసుకుంటూ వద్దాము. నేను చాలా రోజుల తర్వాత లైవ్ క్లాస్ చేస్తున్నాను. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ కూడా నేను రేపు ఒక 9:30కి పొద్దున 9:30కు ఒక గంటన్నర ఫ్రీ ఉన్నాను. నాకు ఫ్రీ ఉండడం ఇష్టమే లేదు. రైట్, ఐ డు నాట్ వాంట్ టు బి ఫ్రీ ఇన్ లైఫ్. కాబట్టి ఈ క్లాస్ నేను ప్రాబబ్లీ రేపు పొద్దున్నే షెడ్యూల్ చేస్తాను. 9:30 కాకుండా ఒక అరగంట గ్యాప్ తీసుకొని 10 o'clock రేపు పొద్దున షెడ్యూల్ చేస్తాను. 10 to 11:30 మనం ఈ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కొత్త వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ తోటి సాల్వ్ చేద్దాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో, సార్ మేము 2 year వ్యాలిడిటీ స్పెషల్ ఆఫర్ ఒకటి రన్ అవుతుంది, 70% డిస్కౌంట్ తోటి రన్ అవుతుంది, బేసిక్స్ నుంచి కోర్స్ ఉంది, బైలింగ్వల్ రికార్డెడ్ కంటెంట్ ఉంది. రైట్, రేపు జరగబోయే క్లాసెస్ అన్నీ కూడా మీకు క్లాస్ తర్వాత మళ్ళీ మీకు యూట్యూబ్ ఫేస్బుక్లో సార్ ఫ్రీగా ఎప్పుడూ కూడా నేను మీకు నేర్పించేది. రేపొద్దున మీరు ఎవరి దగ్గరికైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీరు పనిచేసిన తర్వాత ₹1 మీకు ఇవ్వకపోతే మీరు ఎంతగా బాధపడతారో, సేమ్ అదే థాట్ ప్రాసెస్ తోటి ఎవరి దగ్గర మీరు ఫ్రీగా మీరు ఆశించొద్దు. రైట్, నేను కోర్స్ తీసుకొని హ్యాపీగా నేను కష్టపడి సంపాదించిన డబ్బు మీరు పెడితేనే చదువుకోవాలన్నది కలుగుతుంది. ఎన్నిసార్లు మీరు ₹1 కోర్సులు తీసుకొని 1% కూడా యూజ్ చేయలేదు సార్. 2 year వ్యాలిడిటీ కోర్సులు మనకున్నది. రేపొద్దున 10 o'clockకి మళ్ళీ మనం కలుద్దాం. విత్ లవ్, అనిల్ నాయర్.